జిల్లాలోని నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్లో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ప్రారంభించింది. స్వాతంత్రం కంటే ముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పుట్టక ముందు నుండి కూడా అక్కడ అతిథి గృహం క్లాక్ టవర్ సెంటర్లోనే అక్కడే మరి యొక్క అతిథి గృహం ఉన్నది. ప్రజలందరూ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ని ప్రారంభిస్తారనుకుంటే మరి ప్రజలందరినీ కూడా మోసం చేసి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మరి ఈరోజు వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఈరోజు దాన్ని ప్రారంభించింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా గవర్నర్లు కావచ్చు, వాజ్పేయి గారు వచ్చిండ్రు, దత్తాత్రేయ గారు వచ్చిండ్రు, అమిత్ షా గారు వచ్చిండ్రు, వారందరూ వచ్చినప్పుడు కూడా మరి ప్రజలని అదే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి అక్కడికి వచ్చి ప్రజలందరితో పాటు కలిసేవారు. ఎందుకంటే అది క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నది. మరి అందరికీ కూడా మరి కమ్యూట్ అవ్వడానికి అందరికీ కూడా మరి రావడానికి అక్కడ చాలా దగ్గర పట్టినటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చినటువంటి వెంకటరెడ్డి గారి చర్యని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అతిథి గృహాన్ని నీ క్యాంప్ ఆఫీస్గా మార్చుకోవడం ప్రజలకు ఇష్టమైతే మేము ఎక్కడికైనా చర్చకు వస్తాం. మరి నువ్వు చర్చకి సిద్ధమా? నల్గొండ జిల్లా ప్రజలు మొత్తం కూడా ఇది ఒక దుర్మార్గపు చర్యగా దీన్ని చూస్తూ ఉన్నారు. నల్గొండ ప్రజల ఆలోచనకి వ్యతిరేకంగా ఈరోజు మన యొక్క ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా తన యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్గా పెట్టుకొని ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వీడియో కూడా మనం ఇందాక చూసినాము. మరి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసిందని చెప్పి 50 మంది లేరాడా, 5,000 మందికి భోజనం పెట్టినా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ యొక్క హెలికాప్టర్ మంత్రికి ఈరోజు నల్గొండ ప్రజల అభివృద్ధి, నల్గొండ ప్రజల ఆలోచన ఏ రకంగా కూడా వారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే వారు ప్రజల మధ్యలో లేరు. ఒక్క రాత్రి కూడా వారు నల్గొండ జిల్లాలో బస చేయలేదు. 6 గ్యారంటీల మీద వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు క్లాక్ టవర్ సెంటర్లో చర్చకు సిద్ధమా? ఇంద్రమ్మ ఇల్లులు అని చెప్తా ఉన్నారు నల్గొండ జిల్లా ప్రజలకి. ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చినామని చెప్పి అర్హులైన ఎవ్వరికి కూడా ఇంద్రమ్మ ఇల్లులు అందలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నీ గ్రామంలో నువ్వు ఎంతమందికి ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చినావో మరి దానికి చర్చకి సిద్ధమేనా? నీ ఊర్లో ఎంతమందికి రైతు భరోసా ఇచ్చినావో మరి దానికి నువ్వు చర్చకు సిద్ధమేనా? నర్సింగ్ బట్ట రోడ్ కావచ్చు, మీరు శంకుస్థాపన చేసినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా మరి నడక నడుస్తూ ఉన్నాయి. అవి ఏవి కూడా మరి మీరు పూర్తి చేయలేదు. దాని మీద మీరు చర్చకు సిద్ధమేనా? మీరు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో చర్చకు సిద్ధమా, లేదంటే మీ ఊరికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం? ప్రజా సమస్యల పట్ల నల్గొండ జిల్లాలో మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నో పెండింగ్ ఉన్నాయి. మరి మన తిప్పర్తి మండల రైతులు ధర్నా చేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయినరా? ఇప్పటి వరకు కూడా మరి మీరు ఉదయ సముద్రాన్ని ఇప్పటి వరకు కూడా మీరు నింపలేదు. B38, 39, 40 మీరు నీళ్లు విడుదల చేయలేదు. మరి ఇప్పటికి కూడా వరి నాలిమలు మరి ఎండిపోయి ఉంటే ఇప్పటి వరకు కూడా మీరు ఇన్ టైంలో నీళ్లు ఇవ్వనందున ఈరోజు రైతులందరూ కూడా నల్గొండ జిల్లాలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు రైతుల గోస పట్టట్లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మంత్రి వెంకటరెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను శాంతియుతంగా మేము ధర్నా చేస్తే ఈరోజు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా నల్గొండ పోలీసు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 200-300 మంది కార్యకర్తలని, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మరి మేము శాంతియుతంగా మరి మేము మంత్రులని కలిసి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు పనులని మరి మేము వారిని ప్రశ్నించాలని చెప్పి వాళ్ళు కలవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే శాంతియుతంగా కూడా మరి ధర్నా చేయనివారు. వారు మొన్న మా అందరినీ 20-25 గంటలు మరి నల్గొండ జిల్లా అంతా తిప్పుతూ ఉంటారు. ఈ రోజు కూడా కొంతమందిని గుర్రంపూడికి, కొంతమందిని చాలిగౌరాలను పుట్టలు మొత్తం తిప్పుతూ ఉన్నాడు ఈ యొక్క కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నీకు సెక్యూరిటీ లేకుండా నల్గొండకు వచ్చే ధైర్యం లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు ఇల్లు లేదని చెప్పినావు నువ్వు. నీకు ఇల్లు లేదని చెప్పి నట్టింట్లో ముంచినావు ఈరోజు నల్గొండ ప్రజలని చెప్పి. ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో మరి నీ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నీ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటే మరి ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా అక్కడికి వస్తే, అంటే అతిథి గృహం అంటే ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ నాయకులైనా కూడా రావచ్చు.
మరి నీ దగ్గరికి ఎట్లొచ్చి ప్రజల్ని కలుస్తారు? ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నాడు ఈ యొక్క స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓ పక్కన అన్న సీఎంని సంకలెత్తుకుంటాడు, ఓ పక్కన వాళ్ళ తమ్ముడేమో మరి మంత్రి పదవి ఇస్తే ఒకటి వీళ్ళకి, మంత్రి పదవి ఇయ్యలేకపోతే వీరికి ఏమన్నా కాంట్రాక్ట్లు మరి కోరుకున్నది రాకపోతే వీరు దాన్ని ప్లేటు ఫిరాయిస్తారు. ఒక ఆయన సంకలెత్తుకుంటాడు, ఒక ఆయననేమో ముడ్డి మీద తంతా ఉంటాడు వెంకటరెడ్డిని. వీళ్ళు ఈ యొక్క డ్రామా బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అంటేనే డ్రామా బ్రదర్స్ లాగా ఒక డ్రామా కంపెనీని నల్గొండ జిల్లాలో నడపాలనుకుంటా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పాలన, ఈ యొక్క కుటుంబ పాలనని నల్గొండ జిల్లా ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున మరి తిరస్కరించి వీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రభుత్వము ఆపుతా ఉన్నది. ఇందిరమ్మ పేరిట ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు ఇస్తుంటే నరేంద్ర మోదీ గారి ఫోటో ఎక్కడ కూడా మరి ప్రచురించరు. రేషన్ షాపులలో రేషన్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి సర్కార్ అయితే ఎక్కడా కూడా మరి రేషన్ షాపులలో కూడా నరేంద్ర మోదీ గారి ఫోటో ఉండదు. అంటే సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఈరోజు మున్సిపాలిటీ చూసినా, వార్డు చూసినా, ఏ ఎన్నికలు పెట్టినా కూడా అది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, బీజేపీ ఈజ్ రెడీ. ఈసారి ఎన్నడూ లేని విధంగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఈరోజు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున అభ్యర్థి ఎవరైనా సరే నరేంద్ర మోదీ గారే మా సర్పంచ్, నరేంద్ర మోదీ గారే మా వార్డు మెంబర్, నరేంద్ర మోదీ గారే మా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అని చెప్పి భావించి నల్గొండ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున మరి భారతీయ జనతా పార్టీకి మరి విజయం చేకూర్చడం ఖాయము. మరి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడం ఖాయము. నల్గొండ జిల్లాలో ఈ యొక్క స్థానిక మంత్రి వెంకటరెడ్డికి మరి చీపురు కట్టలతో కొట్టి తరిమి తరిమి మరి పంపించుడు ఖాయము. మరి మీ సందర్భంగా మళ్ళొకసారి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. నువ్వు ఇందిరమ్మ భవన్ పేరిట ఈ యొక్క ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ని నువ్వు నీ యొక్క క్యాంప్ ఆఫీస్ గా దాన్ని మలుచుకోవడాన్ని నల్గొండ జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి మీరు క్లాక్ టవర్ సెంటర్ లోనైనా మరి నువ్వు ఎక్కడికైనా మరి నువ్వు చర్చకు రావడం సిద్ధమేనా? మే